హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ సమ్మర్‌లో మంచి ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. అది కూడా ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేయకుండా న్యాచురల్‌గానే ఫ్రూట్స్ తోటి నేను ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసేస్తున్నాను. అది ఎలా అనేది ఇప్పుడు చూసేయండి. నేనైతే తినాలనుకున్న ఫ్రూట్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలైతే చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే నేను ఒక బౌల్‌లో వేసేసుకున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళకి షుగర్ ఉన్నా గానీ ఎలాంటి భయం లేకుండా ఇలాంటి ఐస్ క్రీమ్‌నైతే హ్యాపీగా తినేయొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఇలా సింపుల్‌గా ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. నాకైతే ఐస్ క్రీమ్‌కి సరిపడా నేనైతే వీటినన్నిటిని కలిపేసి కచ్చాపిచ్చా అయితే ఇలా చేసేసాను. ఇంకా ఒక ఆరెంజ్ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి కావాలనుకున్న ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది నాకు దీనితోటి. నేనైతే దీన్ని మిక్సీలో వేయకుండా ఇలా సెపరేట్‌గా అయితే హ్యాండ్‌తోనైతే తీసేసుకున్నాను. మొత్తం రసమంతా బయటకైతే వచ్చేసింది. దీన్నైతే ఇంకా పొట్టునైతే వేరు చేసేసాను. నేను ఇంకేవి వాటర్ మిలన్ అంతా కచ్చా పిచ్చా చేసుకున్న దాంట్లో ఈ ఆరెంజ్ జ్యూస్ అయితే వేసేసుకున్నాను. చూడండి నేనైతే ఎలాంటి షుగర్ కూడా యాడ్ చేయలేదు. నాకైతే ఇంక నేను చిన్న ఐస్ క్రీమ్ కప్స్ అయితే తీసేసుకున్నాను. దాంట్లోకైతే వీటినేసేసుకున్నాను. ఈ రసాన్ని అండి, ఈ ముక్కల్ని కచ్చా పిచ్చా కొట్టేసినవన్నీ దీంట్లో ఏసేసాను. ఇంకా స్పూన్స్ అయితే పెట్టేసాను. నాకైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోవడానికి 2, 3 అవర్స్ అయితే పడుతుంది. నేనింక దీన్నంతా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. 2, 3 అవర్స్‌లోనైతే నాకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేచురల్‌గా దీన్ని ఎలాంటి షుగర్‌ని యాడ్ చేయకుండా నేను కావాలనుకున్న, తినాలనుకున్న ఐస్ క్రీమ్ అయితే నాకైతే వచ్చేసింది. మీరు కూడా ఈ సమ్మర్‌లో ఇలాంటి ఐస్ క్రీమ్‌ని ఒక్కసారైనా ట్రై చేయండి. అండ్ ఈ టేస్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను. నాది జస్ట్ 2 అవర్స్‌లోనైతే ఐస్ క్రీమ్ ఇలా అయితే రెడీ అయిపోయింది. వావ్! సబ్స్క్రైబ్ మై ఛానల్.